హలో ఆల్, ఈరోజు మనం వచ్చేసాం టీవీఎస్ షోరూమ్ కి రివ్యూ ఆల్ న్యూ టీవీఎస్ ఆర్బిటర్. మనం వచ్చేసాం శ్రీ ఎల్వి టీవీఎస్ షోరూమ్ కి. ఇదైతే మనకి వనస్థలిపురంలో లొకేట్ అయి ఉంది. హలో ఆల్, వెల్కమ్ టు మిస్టర్ కే ఆటోమోటివ్ ఛానల్. హియర్ ఇస్ అనదర్ మోటార్ రివ్యూ, ది ఆల్ న్యూ టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ. ఇదైతే 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి. స్టార్టస్ బ్లూ అండ్ సన్ బస్ట్. ఇది మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే స్ప్లిటెడ్ డిఆర్ఎల్స్ విత్ ఎల్ఈడి అండ్ విత్ టీవీఎస్ లోగో అండ్ విత్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ రిఫ్లెక్టర్స్. ఇది మనకి కంపెనీ వాళ్ళు ఫ్రంట్ 14-inch అడావిడ్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ 12-inch టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి మొత్తం ఫుల్లీ ప్లాస్టిక్ బాడీ తోటి అవైలబుల్ ఉంది. ఇది మనకి ఫుట్ బోర్డ్ 290mm స్పేస్. ఇది మనం ఈజీగా ఒక 25 లీటర్స్ క్యాన్ క్యారీ చేయొచ్చు. ఇది మనకి అప్రైట్ పొజిషన్తో వస్తుంది. హ్యాండిల్ బార్ కొంచెం పెద్దగా ఉన్న డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మన ఛార్జింగ్ పోర్ట్ అండ్ ది ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇది యూఎస్బి పోర్ట్, మనం మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇది ఇగ్నిషన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. ఇది మనకి పార్కింగ్. అండ్ ఇది మోడ్ సెట్టింగ్ బటన్. అండ్ ఇది హారన్. అండ్ ఇది టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇది మోర్ ఇంపార్టెంట్ క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది స్విచ్ పాస్ అండ్ ఆన్. ఇది మోడ్ బటన్. మోడ్ బటన్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈకో మోడ్ అండ్ సిటీ మోడ్ అని చెప్పి. ఈకో మోడ్ వచ్చేసి మనకి పవర్ అనేది కొంచెం డిలే ఉండి బెటర్ రేంజ్ కోసం ఉంటుంది. అదే మనకి సిటీ మోడ్లోకి వచ్చేసరికి పవర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ రేంజ్ అనేది కొంచెం తగ్గుతుంది. వెహికల్ సైడ్ స్టాండ్లో ఉంటే ఇది మనకి స్టార్ట్ అవ్వదు. ఇది మనకి IP67 రొటేట్ బ్యాటరీ తోటి వస్తుంది. దీని మోటార్ వచ్చేసి 2.5 BLDC మోటార్. బ్యాక్ మనకి స్ప్లిటెడ్ గ్రాబ్ హోల్డర్ వచ్చింది. అండ్ ఇది స్ప్లిటెడ్ టెయిల్ ల్యాంప్ విత్ టీవీఎస్ లోగో. మరి ఐక్యూబ్కి ఆర్బిట్కి డిఫరెన్స్ అంటే ఖచ్చితంగా ఉంది. ఇది మనకి జూపిటర్ వెహికల్ ఏదైతే ఉందో సేమ్ అదే మోడల్లో ఉంటుంది. బట్ ఆర్బిటర్ అనేది మనకి కంప్లీట్ డిఫరెంట్ లుక్స్ తోటి అండ్ బెటర్ రేంజ్ తోటి వస్తుంది. ఇది 158 కిలోమీటర్స్ పర్ సింగిల్ చార్జ్ లో వెళ్ళగలదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ బటన్ ఉన్నది కదా, దీనిలో వచ్చేసి మన పార్కింగ్ మోడ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ మనకు చూపిస్తూనే ఉంటుంది, యారో మనకు ఫ్రంట్ అని చెప్పేసి. మళ్ళీ మనకు ఇంకోసారి ఫ్రెడ్ చేస్తే మోడ్ బ్యాక్ వస్తుంది. మనకు బ్యాక్ వచ్చేసి 3 స్పీడ్ మాత్రమే వస్తుంది. 1, 2, 3 ఈ స్పీడ్లో ఉంటుంది. అంటే ఫ్రంట్ కావాలంటే మనం ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు. సో ఫార్వర్డ్ ఇలా. మనం ఇంకోటి మనం నార్మల్ రావాలంటే బ్రేక్ పట్టుకొని మోడ్ బటన్ నొక్కితే నార్మల్కి వచ్చేస్తుంది, ఈకో మోడ్లో వచ్చేస్తుంది. ఇది మనకి క్రూజ్ కంట్రోల్. స్పీడ్ మనకి 23 నుంచి 60 స్పీడ్లో ఎప్పుడైనా సరే మనం ఈ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకుంటే వెహికల్ దాని తలదే ఒక కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుంది. ఈ క్రూజ్ కంట్రోల్ని డిసెంగేజ్ చేయాలి అనుకుంటే మనం బ్రేక్ ప్రెస్ చేస్తే చాలు, ఈ క్రూజ్ కంట్రోల్ డిసెంగేజ్ అయిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ వాకర్ అండ్ వీడియో ఆఫ్ టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ. కంప్లీట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.